హలో వ్యూయర్స్, హాయ్. స్మోకింగ్ వల్ల ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుందా? స్మోకింగ్ కారణంగా ఇంకేమేం ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మై నేమ్ ఈస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, వైజాగ్ బ్రాంచ్. స్మోకింగ్ అనేది ఇప్పుడు కామన్గా అందరూ చేస్తున్నారు. ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండడం ద్వారా ఏంటి అంటే చాలా మంది కపుల్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు. చాలా మంది ఏంటంటే తెలియని వాళ్ళు, మేడం స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ అని విన్నాము, స్మోకింగ్ చేస్తే అబ్డామినల్ క్యాన్సర్ అని విన్నాం, కానీ మీరు చెప్తున్నట్టు ఫర్టిలిటీ తగ్గిపోవడం ఏంటి అని చెప్తూ ఉంటారు. అసలు ఫర్టిలిటీ ఎందుకు తగ్గుతుంది స్మోకింగ్ ద్వారా? స్మోకింగ్ చేసినప్పుడు ఏదైతే నికోటిన్ అవన్నీ ఉంటాయో మన బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్తుంది. మిగతా బాడీ అన్నిటికీ ఎలాగైతే ఇది వెళ్తుందో టెస్టిస్ లో కూడా స్పర్మ్ ప్రొడక్షన్ ఏరియాకి వెళ్ళటం అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ స్మోకింగ్ ఏవైతే పార్టికల్స్ అనేవి ఉన్నాయో టెస్టిస్ లో డిపాజిట్ అవుతాయో దాని మూలంగా నెంబర్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అనేది తగ్గుముఖం అనేది పడుతుంది. అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి, వీళ్ళకి ఏంటి అంటే 35% స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఓన్లీ 60 to 65% మాత్రమే స్పర్మ్ ప్రొడక్షన్ ఉంటుంది. అదొక్కటే కాదు, ఎలాగైతే సీలియరీ డ్యామేజ్ అనేది అవుతుందో టెస్టిస్ లో ఈ వీటన్నిటి మూలంగా ఏమవుతుందంటే స్పర్మ్ కదలికలు కూడా తగ్గిపోతాయి. సో నెంబరు తగ్గుతుంది, కదలికలు తగ్గుతుంది. న్యాచురల్ గా ట్రై చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మేము స్మోకే చేయము అయినా సరే మాకు తగ్గిపోయింది, కానీ మా ఇంట్లో మా డాడీ స్మోక్ చేస్తారు, మా అన్నయ్య స్మోక్ చేస్తారు, ఇలా కూడా చెప్తూ ఉంటారు. సో పాసివ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్. ఇంకా పాసివ్ స్మోకింగ్ ఈజ్ మోర్ డేంజరస్. మీరు తాగడమే కాకుండా పక్కన వాళ్ళని కూడా స్పాయిల్ చేయడం అనమాట. ఇన్ కేస్ పాసివ్ స్మోకింగ్ ఇంట్లో ఎవరన్నా ఉంటే కూడా ఫర్టిలిటీ ప్లాన్ చేసుకున్నప్పుడు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని స్మోకింగ్ ఖచ్చితంగా ఆపమని చెప్పాలి. ఎందుకంటే ఇన్ కేస్ మనం కన్సీవ్ అయిన లేడీస్ అంటే మదర్ కూడా ఈ స్మోకింగ్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఈ స్మోకింగ్ ఎక్స్పోజ్ అవడం మూలంగా ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి హైపర్ టెన్షన్ వచ్చే ప్రమాదం అనేది ఉంటుంది అనమాట. అలాగే చాలా మంది స్మోకింగ్ చేసే కపుల్కి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ఉంటుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎందుకు ఉంటుంది మేడం స్మోకింగ్ చేసినప్పుడు అంటే, అగైన్ ద సేమ్ థింగ్, బ్లడ్ వాస్కులారిటీ అనేది తగ్గుతుంది. తగ్గడం మూలంగా ఏమవుతుంది? బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం మూలంగా పెనైల్ ఎరెక్షన్ కూడా తగ్గుతుంది. సో దీస్ పేషెంట్స్, స్మోకింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఈ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండడం మూలంగా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు అనమాట. బట్ దే వోంట్ బి ఏబుల్ టు క్విట్ ద స్మోకింగ్. కానీ సైకలాజికల్ క్లినిక్స్ అనేవి ఉంటాయి. అంటే నికోటిన్ అనేది ఏదైతే మనం వాటికి వ్యసనానికి లోపడి ఉంటామో ఖచ్చితంగా ఈ క్లినిక్స్ కి వెళ్ళినట్టు అయితే స్మోకింగ్ అనేది ఎలా ఆపగలము, ఏంటి యాంటీడోట్ ఉంటుందని ఖచ్చితంగా మనకు చెప్తారు. దానివల్ల స్మోకింగ్ తగ్గితే ఫర్టిలిటీ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పుట్టబోయే బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. థ్యాంక్ యూ.